మనకి మొన్న ఓజీ టైటిల్ సాంగ్ని బిర్యానీ పెట్టాలరా గుడి కట్టాలరా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. కానీ ఇప్పుడైతే ఈ వినాయక చవితికి ఎన్ని పంచపక్ష పరమాణాలు ఉన్నాయో, ఎన్ని సుండుండలు ఉన్నాయో, ఎన్ని ప్రసాదాలు ఉన్నాయో ఎన్ని తెచ్చిపోయి తమన్ ముందు పెట్టాలరా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. నిజంగా ఆ లిరిక్స్ కూడా అదిరిపోయినాయి అబ్బా. నిజంగా ఆ సింగర్ అయితే శృతి అంట వేరే లెవెల్ పాడింది భయ్య. ఉండిపో ఇలాగా అన్నప్పుడు ఆ లిరిక్స్ అనేటటువంటివి నార్మల్ అని చెప్పి మనం అనుకుంటాం, కానీ దాంట్లో చాలా డెప్త్ ఉందన్నమాట. చూసుకున్నట్లయితే లుక్స్ బట్టి చెప్తాను నేను, పవన్ కళ్యాణ్ గారు ఇన్నోసెంట్ లాగా నటిస్తాడు. తను ఇన్నోసెంట్ కానే కాదు, తను చాలా రూత్లెస్, చాలా క్రూయల్. కానీ అలా హీరోయిన్కి తెలియకూడదు అని చెప్పి మేనేజ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఎందుకు మేనేజ్ చేస్తున్నాడు అనేటటువంటి మనం అందులో చూడాలి. హీరోయిన్ అంటే ఆ లిరిక్స్ బట్టి తన యొక్క క్యారెక్టర్, తను చాలా ఇన్నోసెంట్, చాలా అమాయకురాలు. తన భర్త ఇంత పెద్ద గ్యాంగ్స్టర్, ఇంత పెద్ద నరరూప రాక్షసుడు, ఇంత పెద్ద మారణహోమం చేసేటటువంటి వ్యక్తి అని చెప్పి తనకు తెలియదు. తను ఏదో నార్మల్ హస్బెండ్, ఏదో నార్మల్ జాబ్ చేస్తుంది అని చెప్పి అనుకుంటాడు. కానీ మనోడు చేసేటటువంటి వేరే లెవెల్ ఉంటాయి అనమాట. సో వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కెమిస్ట్రీ అయినా అవన్నీ కూడా నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చాయి ఫ్రెండ్స్. ముఖ్యంగా